the most important concept, verb phrase అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. వెర్బ్ ఫ్రేజ్ గమనించాలి ఫ్రెండ్స్. వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్? ఐఎమ్ సేయింగ్ వన్ థింగ్. మోస్ట్ ఆఫ్ us we feel English is difficult, but it's not a difficult one. Good one. It's not a difficult one. If you have command over verb and verb phrase, definitely you will have a much confidence on doing grammar without knowledge of tenses. It's very crucial. టెన్స్ పరిజ్ఞానం లేకుండానే టెన్సెస్ని అనే భయము ఉన్నాళ్ళకి ముఖ్యంగా వెర్బ్ ఫ్రేజ్ నుంచి కానీ గ్రామర్ నేర్చుకోగలిగితే గ్రామర్ మీద మంచి పట్టు వస్తుంది. మరి ఈ కాన్సెప్ట్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, హియర్ ఇన్ డిఎస్సి టెట్ వాట్ ఎవర్ ఇట్ నాలెడ్జ్ వీ హ్యావ్ 3 మార్క్స్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. వెర్బ్ ఫ్రేజ్ అనే కాన్సెప్ట్ నుంచి 3 మార్క్స్ రావడం ఏంటి? ఎస్, ఏంటి? వెర్బ్ ఫ్రేజ్ ఐడియా ఎప్పుడైతే వచ్చిందో దీని బేస్మెంట్గా నెగటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్ అనే 3 కాన్సెప్ట్లు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇది ఫస్ట్ ఉపయోగం. తరువాత వచ్చేసి వెర్బ్తో లింక్ లేకుండా వాయిస్, స్పీచ్, టెన్సెస్తో లింక్ లేకుండా వాయిస్, స్పీచ్ కూడా ఈ కాన్సెప్ట్తో నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్తో ఇన్ని లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం తీసుకోవడం జరుగుతుంది స్టార్టింగ్ బేసిక్ యూనిట్గా. వెర్బ్ ఫ్రేజ్. వెర్బ్ అంటే సబ్జెక్టు యొక్క యాక్షను, పొజిషను లేదా స్టేట్ని తెలిపేది వెర్బ్ అని మనకు తెలుసు. కాబట్టి వెర్బ్ గురించి కాదు, ఇక్కడ వెర్బ్ ఫ్రేజ్ గురించి మనం తెలుసుకోవాలి. ఫ్రేజ్, ఇట్ ఈజ్ నాట్ ఏ న్యూ వర్డ్ ఫర్ అస్. ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ ఫ్రేజ్, క్లాజ్ అండ్ సెంటెన్సెస్. ఫ్రేజ్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ సెన్స్. సెన్స్తో కూడిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని వెర్బ్ ఫ్రేజ్ అని అంటాం. ఫ్రేజ్ అంటే సెన్స్తో కూడిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మరి వెర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇంక్లూడింగ్ మెయిన్ వర్బ్ ఈజ్ కాల్డ్ వెర్బ్ ఫ్రేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇంక్లూడింగ్ మెయిన్ వర్బ్ ఈజ్ కాల్డ్ వెర్బ్ ఫ్రేజ్. మెయిన్ వెర్బ్తో కూడిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని వెర్బ్ ఫ్రేజ్ అని అంటారు. ఎస్, ఇక్కడ చూడండి, వెర్బ్ని ఐడెంటిఫై చేసి పార్ట్ని, వెర్బ్ ఎక్కడుందో ఆ పార్ట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. వెర్బ్గా ఒక వర్డే ఉంది అనుకుందాం, అప్పుడు అది ఖచ్చితంగా అది మెయిన్ వెర్బ్ అవుతుంది. వెర్బ్గా 2 వర్డ్స్, 3 వర్డ్స్ లేదా 4 వర్డ్స్ ఉన్నదనుకోండి, అది వెర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఈ వెర్బ్ ఫ్రేజ్ అనే కాన్సెప్టు మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th యూనిట్లో ఇచ్చి ఉన్నాను. వెర్బ్ ఫ్రేజ్ అనే కాన్సెప్ట్ 4th యూనిట్లో ఉందన్నమాట. అందుకే వెర్బ్ ఫ్రేజ్లో ఏముంటాయి? ఒకటి కన్ఫర్మ్ మెయిన్ వెర్బ్ ఉంటుంది, అదే లాస్ట్ వర్డ్. వెర్బ్ ఫ్రేజ్లో లాస్ట్ వర్డ్ మెయిన్ వెర్బ్ అండి. అర్థమైందా? మిగతావి ఏముంటాయి? మిగతావన్నీ ఆక్సిలరీ వెర్బ్స్ లేదా కొన్నిసార్లు యాడ్ వెర్బ్ ఉంటుంది అనమాట. అంటే కొన్నిసార్లు యాడ్ వెర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మిగతావన్నీ ఆక్సిలరీ వెర్బ్స్ అవుతాయి. కాబట్టి వెర్బ్ ఫ్రేజ్లో ఏముంటాయంటే ఒక మెయిన్ వెర్బ్ ఉండి మిగిలిన ఆక్సిలరీ వెర్బ్స్ 1 or 2 or 3 ఆక్సిలరీ వెర్బ్స్ ఉంటూ ఒక్కోసారి యాడ్ వెర్బ్ కూడా ఉండొచ్చు వెర్బ్ ఫ్రేజ్లో. మరి వెర్బ్ ఫ్రేజ్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని మెయిన్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్ని డిఫరెన్స్ మనం ఇక్కడ చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, వెర్బ్గా ఒకే వర్డ్ ఉంటే అది మెయిన్ వెర్బ్. వెర్బ్ ఫ్రేజ్గా ఉంటే ఆక్సిలరీ వెర్బ్, మెయిన్ వెర్బ్ 2 ఉంటాయి. ఏమండి? అయితే మెయిన్ వెర్బ్ అంటే ఏంటి? ఏ వెర్బ్ విచ్ హ్యాస్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ present tense form, past tense form and past participle form. Such verb is called main verb. గుర్తుపెట్టుకోండి, ఏ వెర్బ్ అయితే ప్రెజెంట్ టెన్స్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని కలిగి ఉంటుందో దానిని వెర్బ్ ఫ్రేజ్ అని మనం అంటామండి. మెయిన్ వెర్బ్ అని అంటామండి. మరి ఆ మెయిన్ వెర్బ్ని మనం ఇప్పుడు చూడండి,
షీ ఈజ్ ఏ టీచర్. ఇందులో వెర్బ్ ఏదండి? ఈజ్ వెర్బు. కాబట్టి ఇక్కడ మనకేముంది? ఈజ్ ఎప్పుడైతే వెర్బ్ అయిందో ఒక వర్డే ఉంది కాబట్టి ఇది మెయిన్ వెర్బ్ అవుతుంది. అదేంటి సార్, ఈజ్ ఎ హెల్పింగ్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్ పదం విన్నాం మీరు చాలాసార్లు. ఎస్, బీ ఫార్మ్ వర్బ్స్ ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్ ఇవి బీ ఫార్మ్ వర్బ్స్ అంటారు. ఇవి ఒకే వర్డ్గా ఉన్నప్పుడు, వెర్బ్లో ఒకే వర్డ్గా ఉన్నప్పుడు వీటి మెయిన్ వెర్బ్గా తీసుకోవాలి. సో ఇది మెయిన్ వర్బ్ అనమాట. మరి మెయిన్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్కి ఏంటి? 3 ఫార్మ్స్ ఉండాలి. ప్రెజెంట్ టెన్స్ ఫాము, పాస్ట్ టెన్స్ ఫాము, పాస్ట్ పార్టిసిపల్ ఫాము. మరి ఈజ్ కూడా 3 ఫార్మ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఈజు, వాజు, బీన్. ఆరు, వారు, బీన్. యాము, వాజు, బీన్. ఈజు, ఆరు, యాము వీటికి వాజు వరు పాస్ట్ టెన్స్ ఫాము, బీను పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ మెయిన్ వెర్బ్గా ఉన్నాం. ఇంకోటి చూడండి, షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. ఈజ్ రైటింగ్. ఫ్రెండ్స్ గమనించండి, ఈజ్ రైటింగ్. మరి ఈజ్ రైటింగ్ అనే దాంట్లో మనం తీసుకుంటే ఇది వెర్బ్ ప్రేజ్. ఎందుకంటే వెర్బ్ ప్రేజ్ అన్నాము, ఇట్ కన్సిస్ట్ 2 words. వన్ ఈజ్ రైటింగ్, అనదర్ ఈజ్. కాబట్టి ఈ రైటింగ్ అనేది వచ్చేసి మెయిన్ వర్బ్ అండి. ఈజ్ వచ్చేసి ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ అండి. చూడండి ఇక్కడ, రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్ 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఏ వెర్బ్కి అయితే 3 ఫార్మ్స్ ఉంటుంది మెయిన్ వెర్బ్ అండి. వెర్బ్ ప్రేజ్లో ఆఖరి పార్ట్ మెయిన్ వెర్బ్ అండి. వెర్బ్ ప్రేజ్లో ఆఖరి పార్ట్ మెయిన్ వెర్బ్ అండి. కాబట్టి ఇదే ఆఖరి కాబట్టి మెయిన్ పార్ట్. కాబట్టి దీనికి తోడుగా వచ్చింది ఇది ఆక్సిలరీ వెర్బ్ అండి. ఈ ఆక్సిలరీ వెర్బ్ ఏం చేస్తుంది అంటే టెన్స్ తెలియచేస్తుంది, నెంబర్ని తెలియచేస్తుంది. సబ్జెక్ట్ యొక్క పర్సను, నెంబరు, టెన్స్ని తెలియచేసేది ఆక్సిలరీ వెర్బ్ అండి. మెయిన్ వెర్బ్కు తోడుగా వస్తూ సబ్జెక్ట్ యొక్క నెంబర్ని, సబ్జెక్ట్ యొక్క పర్సన్ని, సబ్జెక్టు అదే వెర్బ్ యొక్క టెన్స్ని తెలియచేసేది ఆక్సిలరీ వెర్బ్ అవుతుంది. ఒక్కొక్కసారి 1 more ఆక్సిలరీస్ ఉంటాయండి. చూడండి, దే హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2008. ఇందులో వెర్బ్ ప్రేజ్ ఏదో చెప్పండి? హ్యావ్ బీన్ వర్కింగ్. ఇది వెర్బ్ ప్రేజ్ అండి, గమనించాలి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చిన్నాడు. వెర్బ్ని ఇండికేట్ చేసేదంతా వెర్బ్ ప్రేజ్. వెర్బ్ ప్రేజ్లో చివరి వర్డ్ మెయిన్ వెర్బ్. దానికి 3 ఫార్మ్స్ ఉంటాయి. వర్క్డ్. బీను ఒక ఆక్సిలరీ వెర్బ్, హ్యావ్ ఒక ఆక్సిలరీ వెర్బ్. గుర్తుపెట్టుకో. అయితే ఫస్ట్ ఆక్సిలరీ వెర్బ్నే మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఆక్సిలరీ వెర్బ్ 1 తీసుకోవాలి. 2 అదే నెంబర్ని, టెన్స్ని, సబ్జెక్ట్ యొక్క పర్సన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆక్సిలరీ వెర్బ్ 1కే మనం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. చూసారండి వెర్బ్ ప్రేజ్. ఇది వెర్బ్ ప్రేజ్ అనే కాన్సెప్ట్లోకి తీసుకెళ్తున్నాం. అట్లాగే చూడండి, షీ విల్ హ్యావ్ నాట్ యాక్టెడ్, or she will have acted in the film. Will have acted. This is verb part. The last word in the verb phrase is main verb. It has 3 forms. Have is the auxiliary verb. Will is the auxiliary verb. Will is the auxiliary verb 1. Have is the auxiliary verb 2. But our kind consideration, auxiliary verb 1 is only given importance. Auxiliary verb 1 నే మనం ఇక్కడ తీసుకోవాలి, హ్యావ్ అని తీసుకోకూడదు. ఎందుకు? 1 is the auxiliary verb 1. 2 is the auxiliary verb 2. 3 is the auxiliary verb 4. 5 is the auxiliary verb 6. 7 is the auxiliary verb 8. 9 is the auxiliary verb 10. 11 is the auxiliary verb 12. 13 is the auxiliary verb 14. 15 is the auxiliary verb 16. 17 is the auxiliary verb 18. 19 is the auxiliary verb 20. 21 is the auxiliary verb 22. 23 is the auxiliary verb 24. 25 is the auxiliary verb 26. 27 is the auxiliary verb 28. 29 is the auxiliary verb 30. 31 is the auxiliary verb 32. 33 is the auxiliary verb 34. 35 is the auxiliary verb 36. 37 is the auxiliary verb 38. 38 is the auxiliary verb 39. 40 is the auxiliary verb 41. 41 is the auxiliary verb 42. 43 is the auxiliary verb 44. 44 is the auxiliary verb 45. 45 is the auxiliary verb
ఒక సెంటెన్స్ నెగెటివ్ సెంటెన్స్ తయారు చేయాలన్నా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ తయారు చేయాలన్నా, క్వెషన్ ట్యాగ్ తయారు చేయాలన్నా, ఈ మూడిట్లోని ఆక్సిలరీ వెర్బ్ 1ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆక్సిలరీ వెర్బ్ అంటే ఆక్సిలరీ వెర్బ్ 2, 3లు మనం తీసుకోకూడదు. ఒక్కోసారి ఆక్సిలరీ వెర్బ్‌తో పాటు మనకేంటంటే జాగ్రత్తగా చూడండి. ఆక్సిలరీ వెర్బ్‌తో పాటు యాడ్వర్బ్స్ కూడా మధ్యలో యాడ్ అవుతూ ఉంటాయి. షీ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. ఫ్రెండ్స్, వెర్బ్ పార్ట్ అండర్లైన్ చేయండి. చూడండి, ఇక్కడ వెర్బ్ పార్ట్ అండర్లైన్ చేస్తాం. వెర్బ్ పార్ట్ అండర్లైన్ చేస్తాం కాబట్టి ఇందులో 4 వర్డ్స్ ఉన్నాయి. లాస్ట్ వర్డ్ మెయిన్ వెర్బ్, అది 3 ఫార్మ్స్ ఉంటాయి. ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. బీన్ ఆక్సిలరీ వెర్బ్, హ్యాజ్ ఆక్సిలరీ వెర్బ్, ఇది 1, ఇది 2. మధ్యలో ఆల్రెడీ వచ్చింది చూడండి, ఇది యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేది యాడ్వర్బ్ కూడా వెర్బ్ ఫ్రేజ్లో ఉంటుంది. అందుకే వెర్బ్ ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. ఇవన్నీ కలిపితే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇందులో ఒక మెయిన్ వెర్బ్ ఉండాలి. ఆఖరిది మెయిన్ వెర్బ్. మిగిలినవి ఆక్సిలరీ వెర్బ్స్ అవ్వచ్చు, లేదా ఒక్కోసారి యాడ్వర్బ్ కూడా యాడ్ అవుతుంటుంది. ఆల్రెడీ, ఆల్వేస్, యూజువల్లీ, నాట్, నెవర్, ఇలాంటి వర్డ్స్ యాడ్ అవుతుంటాయి అన్నమాట. యాడ్ అయినప్పుడు అవి యాడ్వర్బ్గా మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మనం వెర్బ్ ఫ్రేజ్ అంటే ఇలా మనం నేర్చుకోవాలి. దీని నుంచి మనకు ఒక కాన్సెప్ట్ తయారవుతుంది. ఏంటంటే ఆక్సిలరీ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్. ఆక్సిలరీ వెర్బ్ అంటే మనకు తెలుసు, సబ్జెక్ట్ యొక్క పర్సన్ని, నంబర్ని, అలాగే సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చెప్పేదే ఆక్సిలరీ వెర్బ్. ఇది మెయిన్ వెర్బ్కు తోడుగా వస్తుంది. ప్రతి ఆక్సిలరీ వర్బ్ మనము ఇక్కడ ఆక్సిలరీ 1, 2, 3 ఉంటాయని చెప్పాం. కానీ ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ 1 మాత్రమే మన ప్రతి ఆక్సిలరీ వెర్బ్ అంటే ఇక్కడ అర్థం. సో ఈ ఆక్సిలరీ వెర్బ్ 1ను మనం ప్రధానంగా తీసుకుంటే ఈ ఆక్సిలరీ వెర్బ్స్ వీటినే హెల్పింగ్ వెర్బ్స్ అంటామండి. హెల్పింగ్ వెర్బ్స్ 24 ఉంటాయండి. 24 ఉంటాయి. ఆక్సిలరీ వెర్బ్స్ 24గా తీసుకుంటాం. ప్రైమరీ ఆక్సిలరీ అంటే మొదట ఏవైతే మనం ఆక్సిలరీ వెర్బ్ 1 అంటున్నాం అవి. వీటిని మనము 2గా డివైడ్ చేసుకుంటాం. ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ మోడల్ ఆక్సిలరీస్. స్పెల్లింగ్ చూసుకోండి. మోడల్, MODAL, మోడల్ ఆక్సిలరీస్ అండ్ ప్రైమరీ ఆక్సిలరీస్. ఈ 24లో 11 వచ్చేసి ప్రైమరీ ఆక్సిలరీస్, 13 వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్. 13 వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్, 11 వచ్చేసి ప్రైమరీ ఆక్సిలరీస్, 13 వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్. గుర్తుపెట్టుకో, 11 ప్రైమరీ ఆక్సిలరీస్, 13 మోడల్ ఆక్సిలరీస్. ఏంటి ప్రైమరీ ఆక్సిలరీస్కి మోడల్ ఆక్సిలరీస్కి తేడా? ప్రైమరీ ఆక్సిలరీస్ వచ్చి ద ఆక్సిలరీస్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. ఏ వర్బ్స్ అయితే మెయిన్ వెర్బ్ పాత్రను, ఆక్సిలరీ వెర్బ్ పాత్రను రెండింటినీ పోషించగలవో వాటిని ప్రైమరీ ఆక్సిలరీస్ అంటారు. 2 పాత్రలు పోషించగలగాలి. అంటే అవి వెర్బ్గా వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ పాత్ర పోషిస్తాయి, వెర్బ్ ఫ్రేజ్గా వచ్చినప్పుడు ఆక్సిలరీ వెర్బ్ పాత్రను పోషిస్తాయి. చూడండి, ప్రైమరీ ఆక్సిలరీస్ ఎప్పుడు కూడా వెర్బ్గా వస్తే మెయిన్ వెర్బ్ పాత్రను పోషిస్తాయి, అంటే ఒక వర్డ్గా వస్తాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా వచ్చాయనుకోండి, ఆక్సిలరీ వెర్బ్ పాత్రను పోషిస్తాయి. మోడల్స్ అలా కాదు. ఇవి ఎప్పుడు వెర్బ్ ఫ్రేజ్గానే వస్తాయి, ఇవి ఎప్పుడు ఆక్సిలరీ వెర్బ్సే. ఇది వెర్బ్గా రావచ్చు, అంటే మెయిన్ వెర్బ్గా వచ్చు, వెర్బ్ ఫ్రేజ్గా రావచ్చు. వెర్బ్గా వస్తే మెయిన్ వెర్బ్ పాత్ర పోషిస్తాయి, వెర్బ్ ఫ్రేజ్గా వచ్చినప్పుడు ఆక్సిలరీ వెర్బ్ పాత్ర పోషిస్తాయి. మోడల్ ఆక్సిలరీస్ ఎప్పుడు మనకి ఏంటంటే వెర్బ్ ఫ్రేజ్గానే వస్తాయి కాబట్టి అవి ఎప్పుడు ఆక్సిలరీ వెర్బ్సే. మరి ఈ ప్రైమరీ ఆక్సిలరీలో ఏముంటాయి?
బీ ఫార్మ్స్ ఉంటాయి. ఈజ్, ఆర్, యామ్, వాస్, వర్. ఇవి బీ ఫార్మ్ ఆక్సిలరీస్. హ్యావ్ ఫార్మ్ ఆక్సిలరీస్ ఉన్నాయి. వాస్, హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫార్మ్ ఆక్సిలరీస్ ఉన్నాయి. డూ, డస్, డిడ్. చూసారండి, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఇవి 5. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి 3. డూ, ఇవి 3. టోటల్గా 11. ఈ 11 ప్రైమరీ ఆక్సిలరీస్. ఇవి సింగిల్గా వస్తే మెయిన్ వెర్బ్గా మనం భావించాలి. ఇవి సింగిల్గా వస్తే మెయిన్ వెర్బ్గా భావించాలి. ఇవి ప్రేజ్గా వస్తే వీటిని ఆక్సిలరీ వెర్బ్గా తీసుకోవాలి. అదే మోడల్స్ ఎప్పుడు ఆక్సిలరీ వెర్బ్స్ అన్నాం. అయితే ఫస్ట్ బీ ఫార్మ్ వెర్బ్స్ తీసుకుందాం. బీ ఫార్మ్ వర్బ్స్ సింగిల్గా రావచ్చు, ఫ్రేజ్గా రావచ్చు. బీ ఫార్మ్ వర్బ్స్ సింగిల్గా వచ్చినా ఫ్రేజ్గా వచ్చినా వాటిని ఆక్సిలరీగానే పరిగణించాలి, కన్సిడర్ చేయాలి. బీ ఫార్మ్ వర్బ్స్ సింగిల్గా వచ్చినా ఫ్రేజ్గా వచ్చినా వాటిని ఆక్సిలరీ వెర్బ్స్గానే పరిగణించాలి. గుర్తుపెట్టుకోండి, బీ ఫార్మ్ వెర్బ్స్ సింగిల్గా వచ్చినా ఫ్రేజ్గా వచ్చినా వాటిని ఆక్సిలరీ వెర్బ్స్గానే పరిగణించాలి. అంటే ఇవి సింగిల్గా వచ్చినా ఫ్రేజ్గా వచ్చినా మనం వీటిని ఆక్సిలరీ వెర్బ్స్గానే పరిగణించాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, మనం ఈ బీ ఫార్మ్ వెర్బ్స్ సింగిల్గా లేదా దీనిగా వచ్చినప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూడండి. షీ ఈజ్ ఏ లాయర్. ఈజ్ హీర్. Here is a main verb. They are playing chess. Are playing. Here are is an auxiliary verb. Here is a main verb. How it comes? They are considered always an auxiliaries. అంటే మెయిన్ వెర్బ్గా వచ్చినా ఆక్సిలరీ వెర్బ్గా వచ్చినా వీటిని మనము ఆక్సిలరీ వెర్బ్ 1గానే పరిగణించాలి. ఎప్పుడైనా మెయిన్ వెర్బ్గా ఉన్నప్పుడైనా, వెర్బ్ ప్రేజ్లో ఉన్నప్పుడైనా బీ ఫార్మ్ వర్బ్స్ని మనము ఆక్సిలరీ వెర్బ్గానే పరిగణించాలి. ఈ బీ ఫార్మ్ వెర్బ్స్ 5 కూడా ఆక్సిలరీ వెర్బ్గానే పరిగణించాలి. ఏమండి? ఇంకా హ్యావ్ ఫార్మ్ వెర్బ్స్. ఈ హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ వచ్చినప్పుడు వీటిని జాగ్రత్తగా చూడండి. ఇందులో కేస్ 1 ప్రేజ్గా వస్తాయి. ప్రేజ్ అంటే తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్తో వస్తాయి. ప్రేజ్గా వచ్చినప్పుడు హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఆక్సిలరీ వెర్బ్గానే పరిగణించాలి. ప్రేజ్గా వచ్చినప్పుడు వీటిని హ్యావ్ ఫార్మ్స్గానే పరిగణించాలి. ప్రేజ్గా వచ్చినప్పుడు వీటిని హ్యావ్ ఫార్మ్స్గానే పరిగణించాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ టేకెన్ మీల్. చూడండి, ఇది ప్రేజ్. 2 వర్డ్స్ ఉన్నాయి కదా, ప్రేజ్లో ఆఖరి వర్డ్ మెయిన్ వెర్బ్. సో ఇది ఆక్సిలరీ వెర్బ్. కాబట్టి ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఏదంటే హ్యావ్. షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ నోవెల్. ఇందులో వెర్బ్ పార్ట్ ఏదండి? హ్యాస్ బీన్ రైటింగ్. ద లాస్ట్ వర్డ్ మెయిన్ వెర్బ్. వెర్బ్ ప్రేజ్లో లాస్ట్ వర్డ్ మెయిన్ వెర్బ్. బీన్ ఆక్సిలరీ వెర్బ్. హ్యాజ్ ఆక్సిలరీ వెర్బ్ 1, 2. 1 కాబట్టి మనం ఇక్కడ హ్యాజ్ ఆక్సిలరీ వెర్బ్, ఇక్కడ హ్యావ్ అంటే ఇది వెర్బ్ ప్రేజ్గా వచ్చిన. కేస్ 2
కేస్ 2 గమనించండి. కేస్ 2 ఆఫ్టర్ హ్యావ్ ఫార్మ్స్ ఇఫ్ 2 ఈజ్ ఇంక్లూడెడ్, అంటే హ్యావ్ ఫార్మ్స్ తర్వాత 2 ఈజ్ ఇంక్లూడెడ్, 2 కానీ ఇంక్లూడ్ అయ్యి ఉంటే 2 ఈజ్ ఇంక్లూడెడ్. హ్యాజ్ 2, హ్యావ్ 2, హ్యాడ్ 2, హ్యావ్ 2, హ్యాజ్ 2, హ్యాడ్ 2, హ్యావ్ 2, హ్యాజ్ 2, హ్యాడ్ 2. వీటి పక్కన వెర్బ్ 1 వస్తే, వీటి పక్కన వెర్బ్ 1 వస్తే గుర్తుపెట్టుకోండి. హ్యావ్ 2, హ్యాజ్ 2, హ్యాడ్ 2 పక్కన వెర్బ్ 1 వస్తే అప్పుడు వీటిని ఆక్సిలరీగా తీసుకోకూడదు. ఇందుకే కేస్ 2 అన్నాం. కేస్ 2 అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. హ్యావ్ 2, హ్యాజ్ 2, హ్యాడ్ 2 పక్కన, అంటే ఇది వెర్బ్ ఫ్రేజే కానీ 2తో వచ్చినప్పుడు వీటిని ఆక్సిలరీగా తీసుకోకూడదు. హ్యావ్ 2 వచ్చినప్పుడు డూని, హ్యాజ్ 2 వచ్చినప్పుడు డజ్ని, హ్యాడ్ 2 వచ్చినప్పుడు డిడ్ని ఆక్సిలరీగా తీసుకోవాలి. చూడండి, హ్యావ్ 2 అంటే డూ ప్లస్ హ్యావ్ 2, హ్యాజ్ 2 అంటే డజ్ ప్లస్ హ్యావ్ 2, హ్యాడ్ 2 అంటే డిడ్ ప్లస్ హ్యావ్ 2, డిడ్ ప్లస్ హ్యావ్ 2. కాబట్టి డూ, డస్, డిడ్లు ఇక్కడ మనము ఆక్సిలరీగా తీసుకోవాలి. ఇది ఆక్సిలరీ వెర్బ్, అంటే హ్యావ్ని ఇక్కడ హ్యావ్ 2ని ఆక్సిలరీ వెర్బ్ 2గా తీసుకోవాలి. ఆ పక్కన మెయిన్ వెర్బ్గా తీసుకోవాలి. చూడండి, కేస్ 3. ఇన్ కేస్ 3 హ్యావ్ ఫార్మ్స్ కమ్స్ యాజ్ ఎ మెయిన్ వర్బ్స్. ఒక ఎగ్జాంపుల్ అండి, కేస్ 2కి సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ హ్యాస్ టు సబ్మిట్ ద ప్రోగ్రామ్. షీ హ్యాజ్ టు సబ్మిట్ ద ప్రోగ్రామ్. చూడండి, ఇక్కడ వెర్బ్ ప్రేజ్ ఉంది కానీ 2తో వచ్చింది అనమాట. 2 ఇన్ఫినిటీతో వచ్చింది. 2 ఇన్ఫినిటీతో వచ్చినప్పుడు దాని మెయిన్ వెర్బ్గా చెప్పకూడదు. 2 ఇన్ఫినిటీతో వచ్చినప్పుడు దాని మెయిన్ వెర్బ్ 2 సబ్మిట్ మెయిన్ వెర్బ్ అవుతుంది. అలాగే 2 ఆక్సిలరీ వెర్బ్ 2 కాదు. కాబట్టి హ్యాజ్ 2 ఇప్పుడు వచ్చిన, చూడండి, హ్యాజ్ 2 వచ్చినప్పుడు డజ్ తీసుకోవాలి. అందుకనే డజ్ ప్లస్ హ్యావ్ 2 అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ డజ్ అండి. ఇంకోటి చూడండి, ఐ హ్యాడ్ టు బై ఏ కార్. చూడండి, హ్యాడ్ టు వచ్చినప్పుడు చూడండి, పైన చెప్పుకున్నాం డిడ్ తీసుకో. అందుకే ఏమవుద్ది, డిడ్ ప్లస్ హ్యావ్ 2. ఇది కేస్ 2. కేస్ 3 తీసుకుంటే, ఈ కేస్ 3లో హ్యావ్ ఫార్మ్స్ సింగిల్గా రావడం, అంటే మెయిన్ వెర్బ్గా రావడం. అంటే అక్కడ ఈ వెర్బ్గా ఒక పార్టే ఉంటుంది, ఫ్రేజ్లో రాదు. వెర్బ్గా ఒకే పార్ట్ ఉంటుంది. ఇవి సింగిల్గా వస్తాయి. చూడండి, హ్యావ్ ఫార్మ్స్ సింగిల్గా వస్తాయి. వీ కెన్ చూస్ హ్యావ్ ఫార్మ్స్ ఆర్ డూ ఫార్మ్స్ యాజ్ అన్ ఆక్సిలరీస్. అప్పుడు ఆక్సిలరీ వెర్బ్స్గా హ్యావ్ ఫార్మ్స్ని లేదా డూ ఫార్మ్స్ దేన్నైనా తీసుకోవచ్చు అండి. హ్యావ్ ఫార్మ్స్ నేను తీసుకోవచ్చు, డూ ఫార్మ్స్ నేను తీసుకోవచ్చు. కేస్ 3లో చూడండి జాగ్రత్తగా. ఎగ్జాంపుల్, షీ హ్యాజ్ ఎ కార్. ఇట్ ఈజ్ ఎ పొసెసివ్ సెన్స్ విషయంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హ్యాజ్నైనా తీసుకోవచ్చు, లేదు డజ్ ప్లస్ హ్యావ్గా రాసుకొని డజ్నైనా తీసుకోవచ్చు. అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మెయిన్ వర్బ్స్గా వస్తాయి. అంటే వెర్బ్గా సింగిల్గా వర్డ్గా వస్తాయి. వెర్బ్గా సింగిల్ వర్డ్గా వస్తాయి. అప్పుడు హ్యావ్ ఫార్మ్ ఆర్ డూ ఫార్మ్స్ని మనము ఆక్సిలరీగా తీసుకోవచ్చు. ఈ సందర్భంలో హ్యాజ్ అయినా తీసుకోవచ్చు, డజ్ అని. కానీ ప్రాపర్గా ఉండడానికి డజ్ తీసుకుంటాము. ప్రాపర్ మీనింగ్ కన్వే చేయడానికి
గ్రామటికల్గా కరెక్ట్ స్ట్రక్చర్గా ఉండటానికి డూ ఫార్మ్స్నే తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ ఆల్సో యాక్సెప్టబుల్. గుర్తుపెట్టుకోండి. కేస్ 3, we have some books. It is also possessive case. In possessive case, in the sense of bathing sense లో కూడా డూ ఆర్ హ్యావ్ ఫార్మ్స్ ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ డూ ప్లస్ హ్యావ్ తీసుకుంటాం. చూడండి, ఇక్కడ డూ ప్లస్ హ్యావ్ తీసుకుంటాం. ఇట్లా మనం ఏంటంటే కేస్ 3లో ఆక్సిలరీ అంటే హ్యావ్ ఫార్మ్స్ మెయిన్ వర్బ్గా వస్తాయి. బోత్ ఆర్ యాక్సెప్టబుల్. గుర్తుపెట్టుకోండి. బట్ యాజ్ ఎ గ్రామటికల్ ఐ ఫేవర్ డూ ఫార్మ్స్. గ్రామటికల్గా ఆలోచిస్తే మాత్రం నేనైతే డూ ఫార్మ్స్ని ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ ఆల్సో యాక్సెప్టబుల్. 2 ఇస్తే 2 మార్క్ ఇస్తాడు. పక్క గ్రామటికల్గా ఫేవర్ ఇవ్వాలని డూ ఫార్మ్స్కి తీసుకోవాలి. అది హ్యాడ్ అయినా అంతే. చూడండి, షీ హ్యాడ్ హెర్ లంచ్. హ్యాడ్ ఇక్కడ ఈటింగ్, ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ అండ్ పర్సూ కేసులో వస్తుంది. ఈటింగ్ అండ్ టేకింగ్ అండ్ కన్జ్యూమింగ్ కేసులో వస్తుంది. అట్లే బాతింగ్ కేసులో వస్తుంది. ఏది వచ్చినా పర్లేదండి. మనం ఏంటంటే మెయిన్ వెర్బ్గా ఉంటే బోత్ ఆర్ యాక్సెప్టబుల్. డూ ఫార్మ్స్ మనం తీసుకుంటే అంటే మెయిన్ వెర్బ్గా సింగిల్ వర్డ్ ఉంటే, మెయిన్ వెర్బ్గా సింగిల్ వర్డ్ ఉంటే ఎక్సెప్ట్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్సే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే వెర్బ్గా ఒకే వర్డ్ ఉంటే వాటికి ఆక్సిలరీ వెర్బ్ ఆల్వేజ్ డూ ఫార్మ్సే. వెర్బ్గా ఒకే వర్డ్ ఉంటే వాటికి ఆక్సిలరీ వెర్బ్ ఆల్వేజ్ డూ ఫార్మ్సే ఎక్సెప్ట్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ విషయంలో తప్పిస్తాయి. అందుకే డూ ఫార్మ్స్ చూడండి. ఈ డూ ఫార్మ్స్ మీకు స్పెషల్గా మీకు ఏం చెప్తున్నాం, వెర్బ్గా సింగిల్ వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ప్రేజ్ ఉండదు. ఇక్కడ డూ ఫార్మ్స్ ఆక్సిలరీగా వచ్చాయంటే క్లియర్గా డూ ఫార్మ్స్ అని ఉండాలి. లేదంటే ప్రేజ్, అసలు వెర్బ్ ప్రేజ్ ఉండదు. వెర్బ్ ప్రేజ్ లేకుండా వెర్బ్ ఒక్కటే ఉన్నప్పుడు డూ ఫార్మ్స్ వస్తాయి. ఎక్సెప్ట్ బీ ఫార్మ్స్ విషయంలో తప్పిస్తే వెర్బ్గా సింగిల్ వర్డ్ ఉంటుంది మెయిన్ వెర్బ్. అలా మెయిన్ వెర్బ్ మాత్రమే సెంటెన్స్లో ఉన్నప్పుడు డూ ఫార్మ్స్ ఆక్సిలరీస్ అవుతాయి. ఆ డూ ఫార్మ్స్ ఎప్పుడు చూడండి, ఆ వెర్బ్ 1 జాగ్రత్తగా వినాలి, సింగిల్గా వస్తుంది. ఎస్ఆర్ ఈఎస్తో కూడిన వెర్బ్ 1 సింగిల్గా వస్తుంది. వెర్బ్ 2 సింగిల్గా వస్తుంది. వెర్బ్ 3 ప్రేజ్గా వస్తుంది. దాంతో మనకి ప్రాబ్లం ఉండదు. వెర్బ్ 3 ప్రేజ్గా వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. వెర్బ్ 1 సింగిల్గా వస్తుంది, అప్పుడు డూ ఫార్మ్ వెర్బ్స్ ఉన్నట్టే. వెర్బ్ 1 ఎస్ ఈఎస్ ఐఎస్తో వస్తే అప్పుడు కూడా డూ ఫార్మ్ వెర్బ్స్ ఉన్నట్టే. వెర్బ్ 2 సింగిల్గా వస్తుంది, అప్పుడు కూడా డూ ఫార్మ్ వెర్బ్స్ ఉన్నట్టే. కాబట్టి వెర్బ్ 1 సింగిల్గా వస్తే డూ ప్లస్ వెర్బ్ 1గా డూ ఫార్మ్ వెర్బ్స్లో తీసుకుంటాం. వెర్బ్ 1 ఎస్ ఈఎస్ ఐఎస్ దేంతో రావచ్చు, అప్పుడు డస్ తీసుకుంటాం. డస్ ప్లస్ V1. అక్కడ V1 బేస్ ఫార్మే రాస్తాం. డూ ఫార్మ్స్ వచ్చినప్పుడు పక్కన ఆల్వేజ్ బేస్ ఫార్మే రాయాలి. అందుకే అక్కడ పైన చెప్పుకున్నప్పుడు చూడండి, హ్యాస్ తీసుకున్న డస్ ప్లస్ హ్యావ్, బేస్ హ్యావ్ అనమాట. హ్యావ్ అనేది బేస్ ఫార్మ్. డిడ్ తీసుకున్న హ్యావే. డూ ఫార్మ్స్ పక్కన ఎప్పుడు బేస్ రూపం అంటే మొదటి రూపం ఉంటుంది. డూ ఫార్మ్స్ పక్కన ఇంగ్లీష్లో ఎప్పుడు మొదటి రూపమే ఉండాలి. కాబట్టి మొదటి రూపమే ఉండాలి. కాబట్టి చూడండి, వెర్బ్ 2 సింగిల్గా రావచ్చు, అప్పుడు డిడ్. ఇది డూ ఫార్మ్స్ విషయంలో మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ సా ఎన్ యాపిల్. చూడండి ఇక్కడ ఐ సా ఎన్ యాపిల్. దే ప్లేడ్ చెస్. We met our friends. She cleans the room. Ravi watches
మూవీస్, దే, go to temple, they go to temple. She cut an apple. చూడండి, we collect money. ఇక్కడ ఈ సెంటెన్స్లు గమనిద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో వెర్బ్ పార్ట్ సా అంటే వెర్బ్గా ఒక వర్డే ఉంది. సెకండ్ సెంటెన్స్లో ప్లేడ్, థర్డ్ సెంటెన్స్లో మెట్, నెక్స్ట్ సెంటెన్స్లో క్లీన్స్, ఆ నెక్స్ట్ సెంటెన్స్లో వాచెస్, నెక్స్ట్ సెంటెన్స్లో గో, నెక్స్ట్ సెంటెన్స్లో కట్, నెక్స్ట్ సెంటెన్స్లో కలెక్ట్. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, వెర్బ్గా ఒక వర్డే ఉంది వీటన్నిటికీ, అంటే ఇవన్నీ మెయిన్ వర్బ్సే. మరి మెయిన్ వర్బ్ మీకు ఈ 3 ఫామ్స్లో ఉంటుందని చెప్పారు. వెర్బ్ 1, వెర్బ్ 1 SES, వెర్బ్ 2. వెర్బ్ 1 ఉంటే డూతో, వెర్బ్ 1 SES ISతో ఉంటే డస్తో, వెర్బ్ 2 ఉన్నప్పుడు డిడ్తో రాసుకోవాలి. అటు పక్కన V1 వచ్చేటట్టు. మరి సి అనే సా అనే వెర్బ్ తీసుకుందాం. సి, సా, సీన్. సి, సా, సీన్ వెర్బ్ 2లో ఉన్నాను. వెర్బ్ 2లో ఉన్నప్పుడు చూడండి, ఆ టేబుల్ ఏం చెప్తుంది? డిడ్ ప్లస్ వెర్బ్ 1 అంటే డిడ్ ప్లస్ సి, సి వెర్బ్ 1 అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లేడ్, ప్లేడ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్. గమనించారా? వెర్బ్ 2, ఎందుకంటే వెర్బ్ 3 ప్రేజ్గా వస్తుంది, ప్రేజ్గా రాలేదు కాబట్టి వెర్బ్ 2. డిడ్ ప్లస్ ప్లే. చూడండి, డిడ్, డూ ఏదైనా బేస్ రూపం, మొదటి రూపం రాయాలి వాటి పక్కన. మెట్, మీట్ వెర్బ్ 1, మెట్, మెట్, మీట్, మెట్, మెట్. కాబట్టి డిడ్ ప్లస్ మీట్. క్లీన్స్, క్లీన్స్ గమనించాలి. క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్ వెర్బ్ 3 కాదు, వెర్బ్ 2 కూడా కాదు. కాబట్టి వెర్బ్ 1 వెర్బ్ 1 ఎస్ అనేది చూసుకోవాలి. ఎస్ చివరి ఉంది కాబట్టి డజ్ రాయాలి. డజ్ ప్లస్ క్లీన్. వాచెస్, వాచ్, వాచెస్ ఆర్ వాచ్డ్, వాచ్డ్ వెర్బ్ 3 కాదు, వెర్బ్ 2 కాదు. కాబట్టి వెర్బ్ 1 వెర్బ్ 1 ఎస్ అవ్వాలి. ఇక్కడ ఎస్ఆర్ ఈఎస్ వచ్చింది కాబట్టి డస్. డస్ ప్లస్ వాచ్, నాట్ క్లీనా, పై సెంటెన్స్ లాగా. డస్ ప్లస్ వాచ్. గో గమనించాలి, గో. గో, వెంట్, గాన్ వెర్బ్ 1 డైరెక్ట్గా వచ్చింది గో, కాబట్టి వెర్బ్ 1 వచ్చింది కాబట్టి డూ. అలాగే ఇక్కడ చూడండి, కలెక్ట్, కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్ వెర్బ్ 1 నేరుగా వచ్చింది. వెర్బ్ 1 ఎప్పుడైతే నేరుగా వచ్చిందో డూ ప్లస్ కలెక్ట్. ఇక్కడ కట్, కట్తో ప్రాబ్లం ఏంటి? కట్టు, కట్టు, కట్టు. కట్ 3 ఫామ్స్ ఒకేలా పలుకుతాం, ఒకేలా రాస్తాం. అయితే ఇక్కడ థర్డ్ ఫామ్ అయితే కాదు, ప్రేజ్గా రాలేదు కాబట్టి. ఇంకొన్ని సెకండ్ ఫామ్, ఫస్ట్ ఫామ్ 2 కన్ఫ్యూజన్ ఉంది. అందుకే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్తో ఇస్తాడు. థర్డ్ పర్సన్ సింగులర్తో ఇస్తే అది ఖచ్చితంగా మనకి జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్తో ఇచ్చి ఎస్ ఇవ్వలేదు అంటే అది వెర్బ్ 1, వెర్బ్ 2గా తీసుకోవాలి. ఎందుకంటే వెర్బ్ 1 అయితే థర్డ్ పర్సన్ సింగులర్కి కట్స్ అని ఇవ్వాలి, అది కట్స్ అని ఇవ్వలేదు, కట్ అని ఇచ్చాడు. కాబట్టి ఇది డిడ్గా తీసుకొని, అంటే వెర్బ్ 2గా తీసుకొని డిడ్ ప్లస్ కట్ రాయాలి. ఇట్లాగా మనం ఏం చేస్తామంటే ప్రైమరీ ఆక్సిలరీస్ని మనం ఐడెంటిఫై చేయటం అనేది మనకి ప్రధానమైంది అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆక్సిలరీ వెర్బ్స్. ఇంకా నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ తీసుకోండి. మోడల్ ఆక్సిలరీస్ ఇవి 13 చెప్పాం. 13 మోడల్ ఆక్సిలరీస్.
మరి ఈ మోడల్ ఆక్సిలరీస్ 13 చూసినట్టయితే మనకు ఈ మోడల్ ఆక్సిలరీస్ ఎలా జాగ్రత్తగా చూడండి. మోడల్ ఆక్సిలరీస్కి వెళ్ళేటప్పుడు వీటికి ఏంటంటే ఈ మోడల్ ఆక్సిలరీలో ఇవి ఎప్పుడు వెర్బ్ ఫ్రేజ్గానే వస్తాయి. అంటే ఇవి మెయిన్ వెర్బ్గా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సింగిల్గా వస్తే కదా మెయిన్ వెర్బ్గా ఉండటానికి. ఇవి ఫ్రేజ్గా వస్తాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఆక్సిలరీ వెర్బ్ 1 పొజిషన్లో ఉంటాయి అన్నమాట. అందుకే మోడల్ ఆక్సిలరీస్ ఏంటంటే చూడండి, ఆ 13 ఒకసారి పరిచయం చేసుకుందాం. విల్లు, వుడ్, షల్లు, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, చూడండి, నీడ్, డేర్, యూజ్ టు, ఆట్ టు. గమనించాలి ఫ్రెండ్స్. ఇగోండి, విల్లు, వుడ్, షల్లు, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడు, డేరు, యూజ్ టు, ఆట్. ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఈ 13 మోడల్ ఆక్సిలరీస్. ఇవి వెర్బ్ ఫ్రేజ్గానే వస్తాయి. అంటే ఇవి ఎప్పుడు ఆక్సిలరీ వెర్బ్ పొజిషనే. ఇంకా వీటి తర్వాత ఎప్పుడు బేస్ రూపమే వస్తుంది. వీటి గురించి మళ్ళీ మనం సెపరేట్ టాపిక్గా నేర్చుకుంటాం. ఇక్కడ మోడల్ ఆక్సిలరీ అంటే ఏంటో చెప్తున్నాం అంతే. కాబట్టి ఇవి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనమాట. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని మనం ఏం చేస్తామంటే వీటి పక్కన ఎప్పుడు వెర్బ్ 1 ఉంటూ ఉంటుంది. వీటి తర్వాత నేరుగా మెయిన్ వెర్బ్ రాస్తే వెర్బ్ ఫ్రేజ్లో 2 పార్ట్స్ అంటే 2 పదాలే ఉంటాయి, 2 వర్డ్సే ఉంటాయి. నెక్స్ట్ వర్డ్ వెర్బ్ 1, వెర్బ్ యొక్క బేస్ రూపం ఉంటుంది అనమాట. ఇది మోడల్ ఆక్సిలరీస్. వీటికి ఎగ్జాంపుల్ చూడండి. షీ కెన్ రైట్, షీ కెన్ రైట్ ఏ లెటర్, షీ కెన్ రైట్ ఏ లెటర్. గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ కెన్ రైట్, కెన్ రైట్, కెన్ రైట్. ఈ కెన్ రైట్ అనేది మనకు 2 వర్డ్స్ ఉన్నాయి. లాస్ట్ వర్డ్ మెయిన్ వెర్బ్, ఇది ఆక్సిలరీ వెర్బ్. కెన్ ఆక్సిలరీ వెర్బ్ అవుతుంది. షీ మస్ట్ వర్క్ హార్డ్, షీ మస్ట్ వర్క్ హార్డ్. చూడండి ఇక్కడ, షీ మస్ట్ వర్క్ హార్డ్, వెర్బ్ ఫ్రేజ్ మస్ట్ వర్క్, లాస్ట్ వర్డ్ మెయిన్ వెర్బ్, కాబట్టి ఇది ఆక్సిలరీ వెర్బ్. చూడండి, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ని మనం ఎలా గుర్తించాలి అనేది ఇక్కడ మనం ప్రధానంగా చేస్తున్నాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆక్సిలరీ వెర్బ్స్, ఈ కాన్సెప్ట్ అంతా. అంటే వెర్బ్ ఫ్రేజ్ అనే కాన్సెప్ట్ నుంచి మెయిన్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్ అనే కాన్సెప్ట్కి వచ్చాము. మెయిన్ వెర్బ్ అంటే ఏ వెర్బ్కి అయితే 3 రూపాలు ఉంటాయి దాన్ని మెయిన్ వెర్బ్ అంటాం, అది యాక్షన్ తెలియజేస్తుందని చెప్పాము. అయితే ఆక్సిలరీ వెర్బ్ అంటే ఏంటో చెప్తే ఆ ఆక్సిలరీ వెర్బ్ని ఇప్పుడు గుర్తించడం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఆక్సిలరీ వెర్బే మనకు మెయిన్ ప్రధానంగా తీసుకుంటాం. దే నీడ్ మనీ. గమనించాలి ఫ్రెండ్స్, దే నీడ్ మనీ, దే నీడ్ మనీ. ఇక్కడ వెర్బ్ ఏదండి? నీడ్. వెర్బ్ ఒక వర్డ్ వస్తే అదేమవుతుంది? మెయిన్ వెర్బ్. అంటే ఇక్కడ నీడ్ మెయిన్ వెర్బ్ అండి. చాలామంది ఏంటంటే నీడు మోడల్ వెర్బ్ అనుకుంటారు అన్నమాట. నీడు, నీడ్స్, నీడెడ్ అవి మెయిన్ వెర్బ్స్ అండి. కాబట్టి ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ మళ్ళీ మామూలుగా మనం ఏం చేసుకోవాలి? డూ ప్లస్ నీడే. ఎందుకంటే మెయిన్ వెర్బ్ నీడు, నీడెడ్, నీడెడ్ వెర్బ్ 1 ఉంది కాబట్టి డూ తీసుకోండి. అయితే మరి నీడ్ మోడల్ ఆక్సిలరీగా ఎలా వస్తుంది? ఒకసారి జాగ్రత్త వినండి. నీడ్ మోడల్ ఆక్సిలరీగా నెగిటివ్లోని ఇంటరాక్టివ్లోనే వస్తుంది. నీడు, డేరు ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి. నీడు, డేరు ఈ 2 మోడల్ ఆక్సిలరీగా పాజిటివ్ సెన్స్లో రావు. మోడల్ ఆక్సిలరీగా పాజిటివ్ సెన్స్లో రావు, అంటే అఫర్మేటివ్ సెన్స్లో రావు. నెగిటివ్, ఇంటరాక్టివ్ సెన్స్లో వస్తాయి. నీడు, డేరు కూడా గుర్తుపెట్టుకోండి. నీడు, డేరు ఈ 2 కూడా. అందుకని ఏంటంటే షీ నీడ్ నాట్ గో దేర్, షీ నీడ్ నాట్ గో దేర్. ఇదిగోండి ఇక్కడ ఇది నెగిటివ్ సెంటెన్స్.
ఇది వెర్బ్ ఫ్రేజ్, లాస్ట్ది మెయిన్ వెర్బ్. నాట్ యాడ్వర్బ్ అని ముందుగా చెప్పుకున్నాం, కొన్నిసార్లు యాడ్వర్బ్లు ఉంటాయి. కాబట్టి ఇది ఆక్సిలరీ వెర్బ్ 1, ఇది మోడల్ ఆక్సిలరీ. పైది మాత్రం మెయిన్ వెర్బ్ అనమాట. అంటే నీడ్ అనగా డేర్ అనగా మీరు గుర్తించాలి. మోడల్ ఆక్సిలరీ అంటే అది నెగటివ్ సెంటెన్స్ అని అయ్యి ఉండాలి, లేదా ఇంటరాక్టివ్ సెంటెన్స్ అని అయ్యి ఉండాలి. చాలా మందిలో మిస్కాన్సెప్ట్ నీడ్ టు డేర్ టు ఉంటాయి కదండి అనుకుంటారు. నీడ్ టు డేర్ టు ఉండవు, నీడు డేరే గుర్తుపెట్టుకోండి. టూతో రెండు ఆట్ టు ఉంది, యూజ్ టు ఉంది. సపోజ్ చూడండి, ఇక్కడ షీ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆట్ టు అనేది ఒక ఎక్స్ప్రెషన్, లెర్న్ మెయిన్ వెర్బ్. కాబట్టి ఆట్ టులో ఆట్ని మనము ఆక్సిలరీ వెర్బ్ 1గా తీసుకుంటాం అనమాట. ఆట్ టులో ఆట్ని ఆక్సిలరీ వెర్బ్ 1గా తీసుకుంటాం. అలాగే చూడండి, దే యూజ్ టు, చూడండి, మీట్ అట్ ద టైమ్. యూజ్ టు మీట్, గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ యూజ్ టు మీట్. యూజ్ టు మీట్ అనేటప్పుడు యూజ్ టు మోడల్ ఆక్సిలరీ, మోడల్ ఆక్సిలరీ యూజ్ టు. అయితే ఇక్కడ యూజ్ టుకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మోడల్ ఆక్సిలరీలో యూజ్ టుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఫ్రెండ్స్. ఏంటి ఆ స్థానం? యూజ్ టు ఈజ్ ఇండికేటెడ్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్, బట్ దట్ మీన్స్ పాస్ట్ హ్యాబిట్. డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అంటే ఇప్పుడు కొనసాగదు, ఒకప్పుడు చేసి ఇప్పుడు ఆగిపోయింది. దే యూజ్ టు మీట్ అట్ ద టైం అంటే ఆ టైంలో వాళ్ళు కలుస్తూ ఉండేవారు, ఆ టైంలో వాళ్ళు కలుస్తూ ఉండేవారు. అంటే ఇక్కడ ఏమవుద్ది? నాట్ నౌ, ఆ టైంలో వాళ్ళు కలుస్తుండేవారు. అంటే ఇది పాస్ట్ హ్యాబిట్, డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. కాబట్టి ఇది పాస్ట్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి డిడ్ ప్లస్ యూజ్ టుగా మనం దీన్ని తీసుకుంటే, ఇక డిడ్ని ఆక్సిలరీ వెర్బ్గా తీసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. అంటే మోడల్ ఆక్సిలరీస్లో మనము 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి? విల్లు, వుడ్డు, షెల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్, మస్ట్. వాటి 9తో మీకు ఏ ప్రాబ్లం లేదు, అవి ఎప్పుడు ఆక్సిలరీ వెర్బ్సే. నీడు, డేరు ఇవి మెయిన్ వెర్బ్గా ఆక్సిలరీ వెర్బ్గా 2 వస్తాయి. నీడ్ మాత్రమే ఉన్నా, డేర్ మాత్రమే ఉన్నా, సింగిల్ వర్డ్గా ఉంటే అవి మెయిన్ వెర్బ్స్ అవుతాయి. అవి ఆక్సిలరీగా, మోడల్ ఆక్సిలరీగా రావాలంటే నెగిటివ్ సెంటెన్స్ అయినా ఉండాలి, ఇంటరాక్టివ్ సెంటెన్స్ అయినా అయ్యి ఉండాలి. నెగిటివ్ సెంటెన్స్లో కానీ ఇంటరాక్టివ్ సెంటెన్స్లో కానీ అవి ఆక్సిలరీ వెర్బ్గా వస్తాయి. ఇంకా ఆట్ టు వచ్చినప్పుడు ఆట్ అనేది ఆక్సిలరీ వెర్బ్, ఫస్ట్ ఆక్సిలరీగా తీసుకుంటాం. యూజ్ టు వచ్చినప్పుడు యూజ్డ్ తీసుకోకూడదు, డిడ్ తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఐడెంటిఫికేషన్ ఆక్సిలరీ వెర్బ్ అంటే ఇదండి. ఆక్సిలరీ వెర్బ్ని ఐడెంటిఫై చేయడము. చూడండి, ఆక్సిలరీ వెర్బ్ని ఐడెంటిఫై చేయడం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆక్సిలరీ వెర్బ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ ఆక్సిలరీ వెర్బ్లో ప్రైమరీ ఆక్సిలరీలు అంటే ఏంటో నేర్చుకున్నాం, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. మోడల్ ఆక్సిలరీ అంటే ఏంటో నేర్చుకున్నాం, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. అర్థమైందండి? కాబట్టి ఇవి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆక్సిలరీ వెర్బ్స్. ఇది కాన్సెప్ట్ అండి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. నౌ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. కాన్సెప్ట్ పూర్తయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ వీ కెన్ ఎన్హాన్స్ అవర్ ఎబిలిటీ టు convert the sentence, affirmative sentence into negative sentence, convert the negative sentences into interactive sentence, and adding question tags. మనం ఏం చేస్తామంటే మనకున్న నాలెడ్జ్తో, ఈ కాన్సెప్ట్తో 3 మార్కులు గెయిన్ చేయొచ్చు. డిఎస్, టెట్, గురుకుల, సీటెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిలో 3 మార్కులు మనం గెయిన్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ తెలిస్తే. ఈ కాన్సెప్ట్ మీకు ఎంత టైం పట్టిందో చూడండి. జస్ట్ 40 మినిట్స్ అంతా. ఈ 40-45 మినిట్స్ కాన్సెప్ట్ మనం నేర్చుకోగలిగితే 3 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి.